హాయ్ అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చిరంజీవి వరల్డ్. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే, మనకి వర్షాకాలం అయితే వచ్చింది కదా. ఈ మొక్కలు ఇట్లా మనకి మందార పువ్వులు చక్కగా ఇలా పెద్దగా ఎక్కువగా పూలు పూసి ఇలా మొగ్గలుగా కానీ ఎక్కువ రావటానికి, మొగ్గలు కూడా ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలంటే, నేనైతేనండి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్కలకి కంపల్సరీ కుదురులు అయితే చేస్తానండి. కుదురులు చేసిన తర్వాత ఇందులో ఏం చేస్తానంటే, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొంచెం ఒక్క స్పూన్తో అయితే ఈ డిఏపి అనేది ఇస్తాను. అది కూడా ఎంతెంత వేయాలో కూడా మీకు వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఉంది కదా, ఇందులో 1 స్పూన్ కన్నా ఎక్కువ వేయొద్దండి. అంతంతా ఎవ్రీ 15 డేస్కి కనుక ఇలా మందార చెట్టుకి, రోజెస్కి, ఇంకేమైనా చామంతులు ఇట్లా చెట్లు ఉంటే కనుక మీరు ఇచ్చుకోండి. మీకు కూడా కంపల్సరీగా ఇట్లాగే మంచిగా వస్తాయండి మొక్కలు అనేవి. పూలు మొక్కలు కూడా మంచిగా రావటం, మొక్కలు ఫ్రెష్గా ఉండటం జరుగుతుంది. నేను ఒక నర్సరీ అతన్ని అడిగితే, మీ దగ్గర పూలు ఏం పోస్తాయి, మా దగ్గరికి వస్తే ఎందుకు అలా పూయమని అడిగితే చెప్పాడండి అతనైతే నాకు. నేను అప్పటి నుంచి కూడా ఇది ఫాలో చేస్తున్నాను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ డిఏపి ఒక్కొక్క స్పూన్ మొక్కకు మొదట్లో ఇచ్చినట్లయితే కనుక పువ్వులు అలాగే కాయలు కూడా ఏమన్నా ఉంటే మంచిగా రావడం జరుగుతుంది. ఇదిగోండి, ఈ రోజు చెట్టుకు కూడా నేను ఇట్లాగే ఇస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొంచెం ఒక్కొక్క స్పూన్ డిఏపి కనుక వేసినట్లయితే కనుక ఇలా ఫ్లవర్స్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. ఇలా మొగ్గలు ఫ్లవర్స్ రావటం జరుగుతుంది. ఇదిగో ఈ గోరుచిక్కుడు మొక్కలు కూడా ఇందులో పెట్టానండి. పెడితే చూసారా, చిన్న కుండీలోనే అప్పుడే ఫ్లవరింగ్ అయితే కూడా రావటం జరుగుతుంది అనమాట. వర్షాలు ఎక్కువ పడే రోజుల్లో అయితే నేను కంపల్సరీ ఇలా చేస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇది మొదట్లో ఒక్క స్పూను అంతే చాలండి. ఎక్కువ వేయద్దు, ఒక్క స్పూన్ కన్నా కూడా మీరు ఎక్కువ వేయద్దు. అలాగే వేసిన తర్వాత డిఏపి వేసిన తర్వాత ఫుల్ క్యూరింగ్ అయితే వాటర్తో చేసుకోవాలండి. కుండీ మొదట్లో కంపల్సరిగా ఇలా తడిగా అనేది ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు కనుక చూసుకున్నట్లు అలా చూస్తే కనుక మీరైతే ఇలాగండి రోజెస్ మొగ్గలు చూసారా, ఒక్కొక్క కొమ్మకి ఇట్లా 4-5 మొగ్గలు రావడం జరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. నచ్చితే మీరు కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూసినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది.